మేడం నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. మేడం చెప్పండి, మీరు అంటే చిన్నప్పటి నుంచే రాజకీయాలను చూస్తూ వచ్చారు కదా, మీరు అప్పటికి ఇప్పటికి ఈ రాజకీయాల్లో మార్పు ఏ రకంగా ఉందనుకుంటారు, ఇంకేం మారాలనుకుంటున్నారు? అప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే చాలా గౌరవం ఉండేది. రాజకీయ నాయకుల పట్ల పెద్ద ఎత్తున గౌరవ మర్యాదలు ఉండేవి. రాజకీయ నాయకులకు కూడా ప్రజలతో సంబంధాలు కూడా అదే విధంగా ఉండేది. ఈరోజు రాజకీయ నాయకులు అంటే సమాజంలో గౌరవం రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. కొందరి వల్ల ఈరోజు రాజకీయ నాయకులు అంటేనే వీళ్ళు ఏదో దోపిడీదారులు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. మనం రాజకీయాల్లో నేటి పరిస్థితి కనుక చూసుకుంటే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పోరాడి తెచ్చుకున్నటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల కంటే విలువ లేకుండా పోయింది, రాజకీయ నాయకులు అంటే విలువ లేకుండా పోయింది. ఈరోజు కేసీఆర్ అంటే అక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలియదు, కేసీఆర్ ఎమ్మెల్యే, అక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఎవరు ఏంటిదంటే పరిస్థితి లేదు. ఎవరంటే కేసీఆరే, అక్కడ ప్రతి చోట కూడా కేసీఆర్ మాట వినిపిస్తుంది మనకు. ఎమ్మెల్యేలో ఎవరో కూడా తెలియదు చాలా వరకు. అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో మరి తెలిసిన బయట వాళ్ళకి మటుకు ఏ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ప్రాతినిధ్యం వహిస్తుంది అనేది చాలా ఫ్యూ మెంబర్స్ అది తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు అనుకుంటా. సో ఒకప్పుడు రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే గురించి కూడా ఒక గౌరవం ఉండేది. వాళ్ళకి ప్రజలకంతా కూడా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉండేవారు. అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా పోతే రాజకీయ నాయకులు ఎస్ హీస్ ఫ్రమ్ సో అండ్ సో, ఈజ్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్ అనేటటువంటిది కూడా ఉండేది. ఇంత చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ఈరోజు ఏ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యేలు, వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు, మంత్రులే తెలియదు. ఎమ్మెల్యేల సంగతి దేవుని కనుక, కానీ మంత్రుల గురించి కూడా చాలా మందికి రాష్ట్రంలో తెలియదు. రాష్ట్రంలో ఆ నియోజకవర్గం బయటికి వెళ్తే ఆ ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి కూడా ఒక వ్యక్తి పూజ, ఒక కుటుంబ పూజ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. సో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ ఎలాంటి అధికారాలు లేకపోవడం, ఎలాంటి వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోవడం, ప్రజల సమస్యల పట్ల కనీసం గలమెత్తటువంటి కూడా అర్హత లేకపోవడం, హక్కు లేకపోవడం, అందరు గొంతులు నొక్కేయడం, ప్రతిపక్ష పార్టీలు అంటేనే ఇక ఉండరాదు, ఉంటే నా పార్టీలో ఉండాలి, పింక్ కండువా కప్పుకోవాలి, లేకుంటే ఇంకే పార్టీ ఉండకూడదు, ఏ వ్యక్తి కూడా వేరే పార్టీల వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అటువంటి పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం. దారుణమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో ఏర్పడడం అనేది నిజంగా చాలా విచారకరం. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో, పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చూసినటువంటి వాళ్ళం. మా ఫాదర్ కానీ, దాని తర్వాత పెళ్ళైనాక మా అత్తగారింటికి పోతే అక్కడ కానీ చూసినాం. కానీ ఆ రోజు ఒక ఓడిపోయినా గెలిచిన సరే, ఓసారి ఓడిపోయి ఉండొచ్చు, ఓసారి గెలిచి ఉండొచ్చు. ప్రజలు వారి వారి తీర్పుని బట్టి ఓసారి గెలిచి కంటిన్యూగా గెలిచి ఉన్నామని చెప్పడానికి ఎవరు లేదు. అట్లా ఓసారి ఓడిపోయిండ్రు, ఓసారి గెలిచిండ్రు. మా ఫ్యామిలీ చాలాసార్లు మా ఫాదర్ ఓడిపోయిండ్రు, గెలిచిండ్రు, మా మామగారు ఓడిపోయిండ్రు, గెలిచిండ్రు, మా బావగారు ఓడిపోయిండ్రు, గెలిచిండ్రు. అట్లా ఓడిపోయినా, నేను కూడా ఓడిపోయినా గెలిచిన. కానీ ఎప్పుడు కూడా ఓడిపోయినా గెలిచినా ప్రజల లోపల ఆ గౌరవం అట్లే ఉండింది. ఆ గౌరవాన్ని మేము నిలబెట్టుకుంటూ వచ్చినాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న వాళ్ళకు కూడా గౌరవం లేదు, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు గౌరవం లేనటువంటి దుస్థితి ఏర్పడింది. ఈరోజు డబ్బుతోనే రాజకీయం, ఈరోజు డబ్బు ఉన్నవాడే రాజకీయం చేయగలుగుతాడనేటటువంటి ఒక మెసేజ్ కేసీఆర్ తెలంగాణ, అంటే ఆ మెసేజ్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది. అంటే డబ్బులు ఉంటే రాజకీయాలు చేయాలి, డబ్బులు లేకుంటే ఏమున్నది? ఈరోజు డబ్బులు పెట్టాలా, మరి డబ్బులు ఉంటే రావాలా, లేకుంటే అనేటటువంటి పరిస్థితి రావడం అనేది చాలా దారుణం. అది ఒకప్పుడు ఎవరికి ఇచ్చినా కమ్యూనిటీ వైజ్గా, క్యాస్ట్ పరంగా అన్ని రకాలుగా కమ్యూనిటీని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసేవి గతంలో పార్టీలు, ఏ పార్టీలు ఉన్నా కూడా. ఈరోజు డబ్బులు ఉన్నాయా లేదా? డబ్బు ఎంత పెడతాడు? అంటే కేసీఆర్ అంటే డబ్బు పెడతాడు, ఎమ్మెల్యే అంటే కేసీఆర్ కాబట్టి కేసీఆర్ డబ్బు పెట్టాలి ఎమ్మెల్యేకి. ఇతర పార్టీలలో ఆ పరిస్థితి లేదు. ఇతర పార్టీలలో ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అనేక పార్టీలు